డాన్స్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంటావు. ఉత్తర దక్షిణ ధృవాలం మనం. తూర్పు నేను నా చుట్టూ ఒక గిరి గీసుకుని బతుకుతుంటే పడమరలా నువ్వు నీ స్వేచ్ఛ ప్రపంచంలో బతుకుతుంటావు. అలాంటి నిన్ను నా చుట్టూ గీసుకున్న గిరిలోకి ఆహ్వానించటమే ఈ పెళ్ళి. ఇద్దరికిద్దరం ఏంటో తెలిసినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కోరుకున్నది కాదు కాబట్టి ఆపగలిగే శక్తి కూడా మీకు లేదు. ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లోటుంది. ఆ లోటును భర్తీ చేయడానికి ఆ దేవుడు నిన్ను పంపించాడనుకో. మనసు స్థిమితంగా మార్చుకొని రామ్మా. నేను హెల్ప్ చేసినందుకు నేను అడిగింది నువ్వు చేస్తావా? మా చెల్లెల్ని సేవ్ చేస్తే మీరేం చెప్పినా చేస్తాను. ఇక నుంచి ఈ ఇంట్లో మాట్లాడితే భానుమతే మాట్లాడుతుంది. ఎవ్వరూ ఏమీ భయపడాల్సిన పనిలేదు. నా ఇంటి కోడల్ని ఎంత గౌరవంగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా రామ్మా, రా. నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. నిషేధి గదిలో నీ ఉషోదయాలే ఇది నా చివరి కోరిక. ఇరు జగములు వేరే ఆయండ మావుల భ్రాంతి లాంటిదే. ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దేవుడున్నాడు. భానుని మా కుటుంబం నుంచి వేరు చేశాడు. దేవుడు లేడు. ఎంత కష్టపడ్డా భానుని మాతో కలిపేశాడు. భానుకి కోటీశ్వర్ల సంబంధం దొరికేలా చేసి భవిష్యత్తులో మాకు ఉపయోగపడేలా చేశాడు. ఏజేకి తెలియక ఈ ఉంగరమే భానుమతికి తొడగాలనుకున్నాం. దేవుడు మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నాడు. నీ మీద ప్రేమ, నీ మీద మనసు, నీ స్థానం మీద గౌరవం ఉన్న ఏజే ఆమెకు నీ ఉంగరం తొడిగితే బావుండదని, భానుమతికి ప్రత్యేక స్థానం ఇవ్వాలని ఈ ఉంగరాన్ని అప్పుడు తప్పించాడు. వేరే ఉంగరం తొడిగేలా చేశాడు. ఈ ఉంగరాన్ని ఇప్పుడు బయటపెడితే ఏజే మనసు మారచ్చు. దీన్ని ఎవ్వరికీ తెలియకుండా నేనే దాస్తాను. మనుషులమేగా. ఆ భాను అత్తగా రావడం మాకేనా ఇష్టం లేనిది? నీకు కూడా ఇష్టం లేదుగా. కాబట్టి మాకు తోచిన ప్రయత్నం మేం చేశాం. నువ్వెలాగో ఏ ప్రయత్నం చెయ్యవు కదా. ఎందుకంటే పెద్ద కోడలిగా నీ పెద్దరికం నిలబడాలి. మేం కనీసం ట్రై చేశాము. కానీ ఇది ఇలా ఫెయిల్ అవుతుందని మాకేం తెలుసు? ఏజే ఎప్పుడెలా ఉంటాడో ఆయనకే తెలీదు. ప్రతి దానికి మా మీదే విరుచుకుపడతావు. నువ్వు మాకు తోటి కొడలవే గాని అత్తవేం కాదు కదా.
అయితే మా ఇద్దరి నగలే ఎత్తుకెళ్లారా? మీ నగలు కూడా ఎవ్వరెత్తుకెళ్ళలేదు, భద్రంగానే ఉన్నాయి. అవునా? నీకెలా తెలుసు? అవి తీసి దాచిపెట్టింది నేనే కాబట్టి. ఏంటి, మా నగలు నువ్వు తీసావా? ఎందుకక్క ఇలా చేసావు? ఈ విద్య మీ దగ్గరే నేర్చుకున్నాను. ఆమె కుటుంబాన్ని దొంగల్ని చేయలేదు. మే ఉంగరం ఎత్తుకొచ్చావు నీకు ముందే తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు మందలించలేదు? నా లెక్కలు నాకుంటాయి. నన్ను ప్రశ్నించే అధికారం మీరే పోగొట్టుకున్నారు. అప్పుడు మా నగలు తీసే అధికారం మాత్రం నీకెవరిచ్చారు? ఓకే, అయితే ఆ అధికారం ఉన్న ఏజే దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చెడగొట్టడానికి మీరిద్దరే భాను ఇంటికి వెళ్ళి ఉంగరాన్ని దొంగతనం చేశామని ఒప్పుకుంటే ఈ పెళ్లిలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ జరిగితే నేను ఊరుకోను. నేను అత్తగారిని కాదు, నిజమే, తోటి కోడల్ని, కానీ పెద్ద కోడల్ని, మీకన్నా పెద్దదాన్ని. నోరు జారే ముందు ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి. తెలుసు నువ్వు ఎవరిని ఎలా చూస్తావో మేం చూస్తూనే ఉన్నాగా. మమ్మీ, అంజలి ఈ తడి బట్టలు నిన్ను ఆరేయమని చెప్పింది. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను ఆరేనా? ఏంటి అదేం చేస్తోంది? రాణి గారి లోపల కూర్చుని నీకు ఆర్డర్ వేసిందా? బాగా బద్ధకం పెరిగింది దానికి. ఇదిగో భాను, ఇక ముందు నువ్వు ఇలాంటి పనులేమీ చేయడానికి వీల్లేదు. కాలు మీద కాలేసుకుని ఆర్డర్ చేయడం అలవాటు చేసుకోవాలి. దేశం మొత్తం మీద ఇలాంటి అదృష్టం నీ ఒక్కదానికే దక్కింది. పోనీలే, ఇక నుంచైనా బాను సుఖంగా దర్జాగా బతుకుతుంది. ఆ దర్జా అంతా నా కూతురు అంజలికి దక్కాల్సింది. అయితే ఏమైంది? నైస్గా మాట్లాడుతూ భాను అత్తగారింటి నుంచి ఆ వంక ఈ వంక పెట్టి డబ్బులు లాగేసి అంజలికి ఘనంగా పెళ్లి చేసి తీరుతాను. నోరు పొగిడినా నొసలు వెక్కిరిస్తుంది అని మీరు పైకి మాట్లాడినంత మంచివాళ్లేమీ కాదని నాకు బాగా తెలుసు. మీ కళ్ళు భగ్గుమంటే నా కూతురికి దిష్టి తగులుతుంది. ఇక పొగడ్డం ఆపేయండి. ఫంక్షన్లో అందరికన్నా ఎక్కువ అందంగా కనిపించాలి. నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళు. రండి రండి, పిలిస్తే మేమే వచ్చి మంత్రంగానే జరుగుతుంది. నువ్వు నామ మాత్రంగానే మా ఇంట్లో అడుగు పెడతావు. ఈ జోస్యం చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? నీ బతుకే అపహాస్యం అవుతుందని హెచ్చరించడానికొచ్చాను. ఏది ఏం జరిగినా ఈ భానుమతి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడే ఉన్నట్టున్నా. మంచిది. ఇప్పుడు మా ఇంటికి అత్తగా రాబోయే నీకు ఆ ఇంటి కోడలుగా ఒక కానుక తీసుకొచ్చాను. అది అలంకరించే వెళ్తాను. అందరికీ ఇంత మంచి సమాధానం చెప్పగలిగే అవకాశం ఇవాళ దక్కింది. ఒక వ్యక్తిని ట్రాప్ చేసి
పెళ్లికి ఒప్పించగలిగే తెలివైన అమ్మాయిగా నన్ను కన్సిడర్ చేసినందుకు మీ తెలివితేటలకు నా జోహార్లు. ఈ నేను కాదు, ఒక బొమ్మలా మీ ముందు నిలబడ్డాను అంతే. అసలు భానుమతి అంటే ఏంటో చూపిస్తాను, నాతో రండి. రండి. మనసులో కూడా స్థానం ఇవ్వడం నేర్చుకో. అప్పుడే ఆమెలో నీ మీద ద్వేషం పోతుంది. ప్రేమించడంలో ఉన్న ఆనందమేంటో ఇద్దరికీ తెలుస్తుంది. నిన్నటి కోసం రేపటిని కూడా గతంలా మార్చకురా. భవిష్యత్తు కూడా అంధకారంగానే ఉంటుంది. నువ్వు నా నుంచి తప్పించుకుంటావు, భాను నుంచి తప్పించుకుంటావు, కానీ దేవుడి నుంచి ఎలా తప్పించుకుంటావు? ఏంటిదంతా? ఏంటి గది? కన్ఫెషన్ బాక్స్. తప్పులు ఒప్పుకునే ఒక రహస్య మందిరం. బహుశా ఏ ఇంట్లోనూ ఇలాంటి ఒక గది ఉండదు. ఎందుకంటే ఏ ఇంట్లోనూ నాలాంటి ఒక మిస్టేక్ పుట్టి ఉండదు. నాకేం అర్థం కావడం లేదు. మీరు ముల్లదండ నా మెడలో ఇప్పుడే వేశారు, నేను ఎప్పుడో వేసుకున్నాను. పొరపాట్లు జరిగిపోతూనే ఉంటాయి. ఇక్కడ క్షమాపణల జాబితా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ నిలువెత్తు గోడే భానుమతి. ఇదే నేను. ఇవాళ మొదటిసారి బయట వ్యక్తి ఈ గదిలోకి రావడం జరిగింది. మిమ్మల్ని నేను లోపలికి తీసుకొచ్చింది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు గురించి మీకు చెప్పడానికి. అదే ఈ పెళ్ళుకునే హక్కు, అధికారం, స్వేచ్ఛ నాకు ఉండి ఉంటే ఈ ఉంగరాన్ని, ఈ ముల్లదండని తీసి అవతల పారేసేదాన్ని. నమ్మలేకపోతున్నాను. నువ్వేనా ఇలా మాట్లాడేది? ఈ పెళ్లి నిజంగా నీ ఇష్ట ప్రకారం జరగడం లేదా? లేదు. అయితే ఎందుకు ఒప్పుకున్నావు? కలలు కంటున్నావా? అవునులే, ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే కాస్త గుబులుగానే ఉంటుంది. ఈ పెళ్లి నుంచి ఆ దక్ష ఎలా తప్పిస్తుందా అని ఆలోచిస్తున్నాను మమ్మీ. కలలా కరిగిపోయే పెళ్లి గురించి కలలు కండం కూడానా? పక్కింటి వాళ్ళు చెప్తున్నారు మీ పెద్ద కోడలు వచ్చిందంట కదా, ఏం గిఫ్ట్లు తెచ్చిందని అడుగుతున్నారు. అవునే, మీ పెద్ద కోడలు ఏం మాట్లాడాలని వచ్చుంటుంది? ఏమైందమ్మా? చూసుకున్నా నా అలా చూసుకుంటారో లేదు. ఏంటి నాన్న ఇది? అప్పుడే వెళ్ళిపోతానా ఏంటి? మీ తలనొప్పి మీతోనే ఉంటుంది. వద్దు తల్లి, ఆ తలనొప్పేదో వాళ్లే పడతారు, ఇంకా నా వల్ల కాదు. ఎందుకే నా కూతురిని తలనొప్పి అంటావు? మహారాణిలా బతకాలని దీవించాలి కానీ మీ ఇద్దరికి బుద్ధి చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇలాంటి పనులు చేస్తే ఏజే బయటికి గెంటేస్తే ఇదిగో
ఇలాగే తిరగాలి చెలికత్తెల్లాగా. టెన్షన్ వదిలేండి. భాను ఈ మెహందీ ఫంక్షన్లో ఏజే పేరుని తన చేతి మీద పెట్టుకోనూ లేదు, కోడలుగా ఇంట్లో అడుగు పెట్టనూ లేదు. ఇది నా మాటగా మీ ఇద్దరికి ప్రామిస్ చేస్తున్నాను. 100 గోరింటాకు రెడ్గా ఫ్రూటాలి. ఫ్రూటాలి మీన్స్ పండాలి. आज मैं सन का नाम मैरिज डाटर को इनाम बोले तो మా ఏజే పేరు పెళ్లి కూతురుకు కానుకగా కోడలీకరించే రోజు. ఐ మీన్ బహూకరించే రోజు. ఏ చాందనీ కా రాత్ పెళ్లి కూతురు కా హాత్ గోరింటాకుతో ఎర్రగా ఫ్రూటాలి. ఆ చేతి మీద ఏజే నేము ఎర్రగా మెరవాలి. ఓకే? ఇప్పుడేమన్నావో మళ్ళీ అను. భానుమతి అన్నావా లేదా? భానుమతి కాదు, ఇక నుంచి అత్తయ్య అని పిలవడం అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఆ విషయం మామూలుగా చెప్పినా వింటాం కదా జయమ్మ. సీరియస్ గా చెప్తే ఎక్కువ గుర్తుంటుంది అని. దాన్ని ఇంకా ఎవ్వరూ మార్చలేరు. నేను ఈ పెళ్లి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నానని జయమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది. నా భార్య ఎప్పుడు భర్తకు ఎడం పక్కనే ఉండాలి. పెళ్లిలో, పూజల్లో, వ్రతాల్లో, హోమాల్లో అన్నింటిలో భర్తకు ఈ పక్కనే ఉండాలి. ఇలా ఉంటే నిజంగా నా కళ్ళకు మీరిద్దరూ సీతారాములాగే కనిపిస్తున్నారు. రోజే ఉంటుంది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఫంక్షన్ జరుగుతుండగానే నేను నిన్నిక్కడి నుంచి తప్పించేస్తాను. నువ్వు కనిపించట్లేదని తెలియగానే ఏజే ఈ పెళ్లి ఆపించేస్తాడు. ఇదంతా నేను నీకు చేస్తున్న సాయం. ఇందులో నా కొరిగేదేమీ లేదు. పైగా ఇంటి కోడలుగా నేను చెయ్యకూడని సాయం, సాహసం ఇది. అర్థమైందా? వెయిట్ చేయకుండా వెళ్ళు. అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి మెహందీ పెట్టించుకో. అది కూడా నీ వల్ల కాదని మాత్రం చెప్పకు. నిన్ను పెళ్లి చేసుకోవటం నా వల్ల మాత్రం అవుతుందా? అయినా చేసుకోవట్లేదా? మీ వల్ల కాదా? అప్పుడు నా వెంట ఎందుకు పడ్డారు? ఇక్కడ ఎవ్వరు ఇంతోటి శ్రీరామచంద్రుడు ఇంకెక్కడా దొరకడని మీ వెంట పడ్డం లేదు. అన్నీ నా వల్ల అవుతాయి, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మాత్రం నా వల్ల కాదు. నీలాంటి వాణ్ణి ముందుగా ప్రిపేర్ చేయడం కంటే సడన్ గా షాకింగ్ న్యూస్ తెలిసేలా చేయడమే కరెక్ట్. ఇవాళ తెలుస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ సీరియస్గా ఉండవా? ఎందుకున్నాను? కాకపోతే ఆ హిట్లర్ నుంచి విముక్తి దొరుకుతుందన్న ఆనందంతో కొంచెం రెచ్చిపోయాను. దక్ష, వస్తున్నావా దక్ష? వస్తున్నాను జయమ్మా.
నేను చెప్పే వరకు నువ్వు బుద్ధిగా కూర్చో. ఆ ప్లాన్ ఏదో తొందరగా అమలు చేస్తే కొంచెం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటాను. ఈ పిల్ల చేష్టలతో ప్లాన్ పాడు చేయకుండా ఉంటే అంతే చాలు. ఎంత అదృష్టం పట్టిందే నీకు. నా దిష్టి తగిలేలా ఉంది. నువ్వు అడుగుపెట్టిన చోట భూకంపం వస్తుందనుకునేదాన్ని. ఇంత ఐశ్వర్యం పుడుతుందనుకోలేదు. గోరింటాకు పెట్టడానికి తాటాకు పందిరే చాలనుకునే మనలాంటి వాళ్ళకి మెహందీ ఫంక్షన్ పేరుతో ఇంత ఖర్చు పెడతారని తెలియనే తెలీదు. దీనికే ఇంత భారీగా ఖర్చు పెట్టారంటే ఇక పెళ్లికి ఇంకెంత ఖర్చు పెడతారో. ఇదంతా కాదనుకుని ఈ పెళ్లి తప్పించుకోబోతున్నానని తెలిస్తే మమ్మీ ఏమై రొటీన్ మెహందీ కాదు, ఈ స్పెషల్ మెహందీ పెట్టు. ఓకే. అత్తగారే కోడల దగ్గరికి వెళ్ళి మెహందీ పెట్టాలి. కానీ ఇక్కడ మొదటిసారి ముగ్గురు కోడళ్ళు కలిసి మెహందీ ఫంక్షన్ చేస్తున్నారు. దక్షక్క, అసలు ఏజే పేరు రాయక ముందే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పి ఇప్పుడు నువ్వే చక్కగా క్లియర్గా రాయమని చెప్తావేంటక్క? అవును, ఇదంతా చూస్తుంటే ఈ పెళ్లి ఆగిపోయేలా నాకు కనిపించటం లేదు. మీరు ముగ్గురు మీ అత్తగారి ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టండి. అంతా శుభమే జరుగుతుంది. రాయమంటారా? అభినవ్ అని రాయమంటారా? హిట్లర్ అని రాయ్. కర్మ, ఈ దక్షక్క నమ్ముకుంటే దగ్గరుండి శోభనం గది కూడా రెడీ చేయించేట్టుంది. పేరుకప్పుడే తొందరే ఉంది. జయమ్మ, మేం ముగ్గురం ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూసాం. ఇది మనందరికీ ఒక తీయటి జ్ఞాపకంలా గుర్తుండిపోవాలి కాబట్టి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. కాదని కోన్ కిస్కో బోల్తాయి. ఎలా సెలబ్రేట్ కరాలనుంటే అలాగే కరోండి. ఏదైనా నా వల్ల అవుతుంది. ఈ రూట్లో తప్పించుకోవడం నాకు కొంచెం ఫోబియా ఉంది. ఇరుకు ప్లేస్లో ఇరుక్కుని కూర్చుంటే నాకు ఊపిరాడదు. ఇంత విశాలమైన ఇంట్లో ఇరుక్కుపోయి హిట్లర్ మామగారి చేతిలో రోజుకో పనిష్మెంట్ రుచి చూస్తానంటే రా పద. వద్దు వద్దు, ఇందులోనే దాక్కుంటాను.
ఏ చేతో పెళ్లి కన్నా నాకు చావే బెటర్. పోయి హిట్లర్ మామగారి చేతిలో రోజుకో పనిష్మెంట్ రుచి చూస్తానంటే రా పద. వద్దు వద్దు, ఇందులోనే దాక్కుంటాను. ఏ చేతో పెళ్లి కన్నా నాకు చావే బెటర్. నువ్వేమి జీవితాంతం ఇందులో ఉంటావా? బయటికి వెళ్లేంత వరకే ఇందులో ఉంటావు. తర్వాత మా వాళ్ళు నిన్ను మధ్యలో డ్రాప్ చేస్తారు. అప్పుడు ఇంక నువ్వు ఫ్రీ బర్డ్. అయ్యో దేవుడా, రెండు కండిషన్స్. మోసేవాడు దారిలో ఎత్తేసి నన్ను అందరి ముందు బయట పడేయకూడదు. కంగారుగా ఉన్నావేంటి కన్యాకుమారి? అబ్బే ఏం లేదు జయమ్మ గారు. బాను ఏది? బాను ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. భాను కనిపించట్లేదా? ఏంటి, బాను కనిపించట్లేదా? మా కాబోయే అత్తగారు కనిపించట్లేదు. ఎవరైనా చూసారా? పెళ్లి కూతురు పారిపోయిందంట. ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయిందేమో. అందరూ మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా మాట్లాడారు. ఇక డిస్కషన్స్ మానేయండి. ఒకరినొకరు అనుకోవటం, ఉచిత సలహాలు ఇవ్వటం అంతా ఆపేయండి. ఏజే, మెహందీ ఫంక్షన్ క్యాన్సిల్ చేద్దామా? అవసరం లేదు. బొట్టేంటి? అదో పెద్ద కథలే అన్నా. ఏంటి ఇక్కడున్నావు? మన కోసమేరా. నో నో నో, నేను చోటు నుంచి తప్పించుకొచ్చాను. కానీ అస్సలు తప్పించుకోలేని చోటుకొచ్చావు. ఓకే ఓకే, క్యారీ ఆన్. మీ పని మీరు చూసుకోండి. కుంటారని భయపడుతూనే ఆదుపాజ్ఞల్లో పెంచాను. మాకు చెడ్డ పేరొచ్చే పని ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఇవాళ ఇంతగా మా గుండెల్లో చిచ్చు పెట్టి పోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఒక ఆడపిల్లని ఇంతకన్నా బాగా ఎలా పెంచుతారో నాకు అర్థం కావటం లేదు. ఇవాళ మా భాను చేసిన పని వల్ల మీకెంత పరువు పోయిందో చూస్తుంటే మా తల తీసేసినట్టు అవుతోంది. మా పరువు పోయిందని మేమన్నావా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలాంటిదాని కాదు. ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి పారిపోయి వచ్చాను. ఎలా వెళ్ళాలో దారి చెప్పండి చాలు. దారి చెప్తే పారిపోతావా? ఆ, ఆ, ఏయ్! ఓయ్! ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కదానివే. ఎట్టా పారిపోనిస్తాం? అవునక్క, మేమింత మాట్లాడుతుంటే నువ్వేంటి ఏం మాట్లాడవు? నేను మాటలు చెప్పే మనిషిని కాదు కాబట్టి. ఏదైనా చెయ్యాలనుకుంటే మూడో కంటికి తెలియనివ్వకుండా పూర్తి చేస్తాను. ఇంత మందలో నుంచి ఆ గొర్రెపిల్లని ఎలా తప్పించావక్క? బుట్టలో పడేశానులే.
మన ముగ్గురికి కావాల్సింది ఒక్కటే, కానీ దారులే వేరు. జాగర్లమూడి వంశంలోకి భాను లాంటి అత్తగారు అడుగు పెట్టడానికి వీల్లేదు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఆ భాను తల్లి తంతే గారెల బుట్టలో పడ్డానని ఇప్పటిదాకా మురిసిపోయింది. తన్నకుండానే కూతురు పూల బుట్టలో పడి వెళ్ళిపోయిందని పాపం ఇంకా తెలీదు. ఇప్పుడు భాను పరిస్థితి ఏంటో. ప్రెసిడెంట్ని డబుల్ స్టార్ భానుమతిన్రా. ఈ భానుమతి ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పదురా. ఒట్టేసి చెప్తున్నా, ఇవాళ మీరు అయిపోయారా డార్లింగ్స్. నవ్వుతారేంట్రా నక్కల్లారా కుక్కల్లారా, ఆపండే. రేయ్, బేసిక్గా నేను ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవరొచ్చినా వదలను. ఏ పసి బిడ్డను అడిగినా ఈ భానుమతి కరాటేలో బ్లాక్ బెల్ట్ అనే సంగతి చెప్తారు. ఏ ఊర్రా మంది? బిల్డప్ ఇచ్చింది చాలు. ఉయ్యాలో ఊగే పసిపిల్లలకు చెప్పు నీ కథలు. ఏంట్రా నమ్మలేదా? చుక్కబొట్టేసి ఒక మాట, చుక్కబొట్టేయకుండా ఒక మాట చెప్పడం మాకు తెలియదు. ఇవాళ మా చేతుల్లో అయిపోయావే. రేయ్, నేనేం చేస్తానో తెలుసా? దగ్గరకొచ్చారంటే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? పారిపోతా. ఇంట్లో జరిగిన దాన్ని మీ కిట్టి పార్టీలో పంచుకోవడానికి మాత్రం ప్రయత్నించకు. భాను ఈ ఇంటికి కాబోయే కోడలు. ఆమె గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. విన్నారుగా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మేం తీసుకుంటాం. మీ సలహాలు సూచనలు మాకనవసరం. ఇది మా ఇంటి సమస్య, మేం చూసుకోగలం. అర్థమైందా? వెతకడానికి వెళ్ళిందెవరు? నా కొడుకు. నా కొడుకు గురించి నాకు బాగా ఏంటిప్పుడు అమాయకుడిని కొడదా అనుకున్నారా? పాపం, ఆయన మొహం చూసారా? అరటి పండు తినమంటే ఒలిచి తినాలా లేక అలాగే తినాలా అని అడిగేంత అమాయకపు మనిషి. అలాంటి వాడి మీద దయ లేకుండా దాడి చేస్తారా? మీరసలు మనిషినేనా? కడుపుకు మందు తాగుతున్నారా? పురుగుల మందు తాగుతున్నారా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మర్యాదగా నా చేతుల్లో చావు దెబ్బలు తినకుండా తప్పించుకుని పారిపోండి. వచ్చేశారు. నేను మీ గురించి భయపడిందంతా జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? అసలు స్టాప్ ఇట్. మెంటల్. వచ్చేశారు. ఎరా, ఫైటింగ్ తప్పదా? దమ్ముంటే రా. ఇప్పుడేంటి, మీరు నిజంగానే ఫైట్ చేస్తారా? అమ్మాయి ప్రభాస్, వైలెన్స్ తర్వాత అంబులెన్సే. అంబులెన్స్ నెంబర్ కూడా మర్చిపోయానే. ఫైటింగ్ తప్పదు, కానీ కలిసే ఫైట్ చేద్దాం. అవునా? పద. నేను మీరు
అడిగింది చేస్తానని మాట ఇచ్చాను. అప్పుడు ఆ టెన్షన్లో మీరేం అడుగుతారని నేను ఆలోచించలేదు. తీరా చూస్తే పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టారు. థ్యాంక్స్ బదులు పెళ్లి, సారీ బదులు శిక్ష. ఇష్టం లేని పెళ్ళంటే జీవితాంతం భరించాల్సిన శిక్షే కదా. అందుకే పారిపోయి వచ్చాను. అక్క, నువ్వు భానుని బుట్టలో పడేశావా? భాను ఏజేని బుట్టలో పడేసిందా? ఏజే భానుని బుట్టలో పడేశాడా? లేకపోతే ఇద్దరు కలిసి బుట్టనే పడేశారా? మాలాగా మాటలు చెప్పటం నీకసలు చేత కదన్నావు కదక్కా. మరిదేంటి మళ్ళీ ఎలా వచ్చింది? ఆపండమ్మా. ఎక్కడికెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఏజేకి తెలియకుండానే తీసుకొచ్చాడా? కాబోయే భార్యని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. నా కొడుకు వెళితే ఉత్త చేతులతో తిరిగి రాడని అప్పుడే చెప్పాను. జరిగిందంతా మర్చిపోండి, జరగాల్సింది చూడండి.